ఇప్పుడు ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ లేదా ఒక నిజాన్ని సమాధి చెయ్యాలంటే మనం ముందు నుంచి నేరేటివ్ క్రియేట్ చేయడం. ఆడు పెద్ద సన్నాసిరా, ఆడు చస్తే ఎంత అని మనం ముందే మాట్లాడు, మనకి ఎవడో తెలియదు అవతల పర్సన్. ఈ లోపే మనం నేరేటివ్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావుదే ఉంది. ఆయన చనిపోయే ముందు ఏమి క్రియేట్ చేశారు? లక్ష్మీపార్వతితో దుర్మార్గం అది ఇది అని చెప్పి క్రియేట్ చేశారు. చచ్చిపోయినప్పుడు అందుకనే సింపతి వచ్చిందా? రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు వచ్చిన సింపతి విగ్రహాలు ఆ టైపులో అప్పుడు వచ్చినాయి. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు లేదు. లేకపోతే రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ విగ్రహాలు రావాలి. ఎందుకంటే తెలుగుదేశం అక్కడ పవర్ఫుల్ పార్టీ ఆ టైంకి. ఆ టైంతో కంపేర్ చేస్తే కనుక రాజశేఖర రెడ్డి అందులో పావు వంతు కూడా రాకూడదు విగ్రహాలు. కానీ జరిగిపోయింది. ఎందుకని ఆ రోజున ఎన్టీ రామారావుని ఒక విలన్గా క్రియేట్ చేశారు. అప్పటికే ఎన్టీ రామారావు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు తన వ్యక్తిగత సంబంధాలని చెప్పి. అట్లాగే ఇప్పుడు ప్రతి అంశంలో నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేయడం బిగిన్ చేశారు. జగన్ మీదన దాడి కేసులో ముద్దాయి ఎవడో దొరికాడు. ముద్దాయి కాదు, నిందితుడు, అనుమానితుడు. నిందితుడు కూడా కాదు, అనుమానితుడిని ముందు ఎంక్వైరీ చేస్తారు. అతనే నేను తేలితే నిందితుడు అవుతాడు. ఆ తర్వాత శిక్ష పడితే నేరస్తుడు అవుతాడు. కానీ అనుమానితుడిగా ఉన్నటువంటి వ్యక్తి విషయం తెలియగానే ఒక్కసారిగా తెలుగుదేశం సోషల్ మీడియా ఉలిక్కిపడ్డం ఎందుకు? కింద నుంచి పైదాకా నాయకులు ఈ తరహా వార్తను ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సీఎం జగన్పై రాయి విసిరిన కేసు నిందితుడు చెప్పిన వివరాలు విని అవాక్కైన పోలీసులు క్వార్టర్ మద్యం 350 రూపాయలు డబ్బులు ఇస్తానంటే సీఎం సభకు వచ్చానని ఒప్పుకున్న సతీష్ మద్యం ఇచ్చి డబ్బులు ఇవ్వలేదన్న అక్కస్తో రాయి విసిరినట్టు విచారణలో వెల్లడి. సతీష్కి తెలుగుదేశం పార్టీతో ఏమైనా లింకులు ఉన్నాయనే కోణాన్ని కనుగొనడానికి విశ్వ ప్రయత్నాలు. అంటే వీడెవడనో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ బోండా వెనకాల తిరుగుతాడు, లేకపోతే ఇంకెవరు వెనకాల తిరుగుతాడు, అదేమన్నా తెలిసి ఉండాలి. అందుకని ముందు జాగ్రత్తగా మందుకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇట్లా కొట్టాడు అని రాస్తున్నారా? లేదంటే కనుక అసలు నిజం తెలిస్తే తమ ఇరుక్కుంటామని చెప్పి రాస్తున్నారా? ఎందుకు అర్జెంటుగా తెలుగుదేశం ఈ నేరేటివ్ బిగిన్ చేసింది? లోకేష్ దగ్గర నుంచి అందరు ఎందుకు ఈ మాట ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాడు ఎవడో పట్టుకున్నాక తేల్చేలోపే ఇది తెలుగుదేశం సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేసింది. అంటే సంథింగ్ ఫిషీ. నిజంగా అయితే అసలు తెలుగుదేశం మాట్లాడాల్సిన అంశం కాదు అది. తనను తానే కొట్టుకున్నాడు కదా. తెలుగుదేశం చెప్తోంది, జనసేన చెప్తోంది. మరి అకస్మాత్తుగా ఈ కథ ఎందుకు వచ్చింది? దీన్ని బట్టి చూస్తుంటే మన సమాజంని ఎంతగా దిగజార్చాలంటే అంతగా దిగజారుస్తున్నారు.